సదా పెన్షన్ వచ్చిందండి ఎంత 4,000 ఏంటి 500 కమిషన్ నొక్కుతున్నారంట ఎక్కడ తెలుస్తుంది ఎక్కడన్నా ఆధారం తెలుస్తుంది ఎక్కడన్నా ఆధారం నువ్వు 2,000 చంద్రబాబు 2,000 ఇచ్చేదాన్ని 2,000 అన్నాడు ఉంటుందా మీకు 2,000 అయినప్పుడు ఇది ఏమైనా చేశాడు 4 సంవత్సరాలు పెట్టాలి అవునా నీకు ఒక లెక్క అంటారా 2019 అధికారంలోకి వచ్చాడు అప్పుడు ఎంత పెంచాలి 250 పెంచాలి 2020 నాటికి 500 చేయాలి 2021 నాటికి 750 చేయాలి 2022 నాటికి 500 3,000 చేయాలి ఎంత నష్టం వచ్చిందండి మాకు మీరు లెక్కండి బాగా నష్టం వచ్చింది అయితే మీరు లెక్కేయండి అంటే జగన్మోహన్ రెడ్డి అయితే బాగా నష్టం చేశాడు మీకు మీరు నష్టం కదా మీరు చెప్పండి నేను చెబుతాను నష్టం కదా లెక్కేయండి నేను చెప్పింది ఓ సంవత్సరం డబ్బులు నొక్కేశాడు సంవత్సరంన్నర డబ్బులు నొక్కేశాడు ఏంటి మరి అసలు ఇక్కడ చూస్తే కనుక ఈ ప్రభుత్వం 50 రోజులు అవుతుంది వచ్చి ఏం కావాలి చెప్పండి ఆయనకి కొట్లు కావాలా జనాలు కేసులు కావాలా పండుగలు చేతులు పెట్టాలి కేసులు కావాలా ఏంటి అసలు ఎవరు కొట్టాడు ఒక ఎఫ్ఐఆర్ తీసుకున్నాడు అడుగుతున్నారుగా జగన్ గారిని మమ్మల్ని కొడుతున్నారు ఒక ఎఫ్ఐఆర్ వదులుతున్నాడు అంటే పోలీసులు అందరూ టీడీపీ తొత్తులు అయిపోయారనే మాట అంతకుముందు నీ తొత్తులు టీడీపీ తొత్తులు నీదే తెలుసుకోవాలి ఆయన తెలుసుకోవాలి ఆయన తెలియాలి ఏంది మరి అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు మారణకాండ జరిగిపోతుంది పల్లెటూరులో సామాన్యులు బతికే పరిస్థితి లేదన్నారు ప్రతి పల్లెటూరు తిరుగు నేకల్లా ప్రతి పల్లెటూరు తిరుగు ప్రతి చోట మానవడం ఎన్ని రోజులు జరుగుతుందో చూసినా ఎక్కడైనా తగాదాలు చూసాము వాళ్ళు ఉంటే నాకు తగాలి ఎక్కడైనా వాళ్ళు ఎక్కువ ఉంటే అక్కడే తగాల వాళ్ళు ఎక్కువ ఉంటే తగాదా అవుతుంది అంటారు అంటే కావాలని గొడవలు చేస్తున్నారు వాళ్ళే కావాలని చేస్తున్నారు మా ఊళ్ళో లేవు కాబట్టి తక్కువ ఉండాలి కాబట్టి వాళ్ళు కానీ ఎక్కువ ఉంటే మా ఊళ్ళో చేసేవాళ్ళే ఎందుకంటారు కావాలని గొడవలు చేస్తుంది ఎందుకంటే వాడి మీద విధానంగా బాగా ఇంకా రాకలా రాగింది రాలా ఇంకా రాకాలి ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి మరి ఆయన నేను సంక్షేమ పథకాలకు ఆద్యుడిని అంటున్నాడుగా ఎవరికైనా పథకం ఇచ్చాడు మా మహిళ ఏది పిల్లలకు 15 ఏళ్ళు ఇచ్చాను ఇప్పుడు అన్నాడు ఆయన ఇవ్వట్లేదుగా ఇప్పుడు ఎట్లా ఇచ్చాడు ఇల్లు పండుగ అయితే పండుగ 15 రోజులు ఉందండి ఇల్లు వెళ్తున్నావు ఇల్లు 15 రోజులుగా పండుగ వచ్చేది అవును ఆ పండుగ ఆగలేవాను ఎవడు ఎగ్గొడతాడు అంటున్నారుగా ఆడు ఎగ్గొట్టినప్పుడు అడగమనొచ్చి ఇప్పుడు ఎందుకు ఎగ్గొట్టినప్పుడు అడగమనండి లేదు అసలుకి ఈయన ఎగ్గొడతాడు ఎందుకంటే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి సాగ్గా చూపించేస్తాడు అంటున్నారుగా అప్పులు ఎంత చేశాను నువ్వు అప్పులు ఎంత చేశాను నువ్వు 12 లక్షల కోట్లు ఎందుకు అప్పయింది మంచి డబ్బు మనకు లగ్గట్టు చూసి చూసి మాకు 12 లక్షల కోట్లు అప్పుకి నువ్వు బంతి డబ్బుకి కలెక్టర్ లెక్కలు తగ్గుతుంది మనం చూద్దాం ఏం చూపించలేడు అంటారా చూద్దామండి ఏమైందంటారా మరి ఆ డబ్బు అంతా ఒక్కరికి వెళ్ళిందండి నాకు ఇచ్చిన డబ్బులు నా దేవుడికి వెళ్ళింది ఆయన తెచ్చిన డబ్బులన్నీ ఎటు వెళ్ళినాయి అంటారు మరి వాళ్ళ మొక్కలు అందరికీ మొక్కలు ఉన్నాయిగా అందరికీ వెళ్తాయి ఇప్పుడు దోచుకొని అక్కడ పెద్ద రామచంద్ర రెడ్డి పొలం అంత దోచుకున్నాడు మొత్తం లెక్కలు వస్తున్నాయి దోచుకున్న పొలం అదంతా అప్పుడు అంటారా జనాలకు వచ్చినాడు సరే ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక మరి జగన్మోహన్ రెడ్డి అసలు చెబుతుంది ఏంటంటే రాష్ట్రంలో ఆటవిక పరిపాలన అనేది అయిపోయింది అంటున్నాడు నువ్వు అడుగుతున్నా నేను చెబుతాను అనుకో నేను అడుగుతాను నువ్వు చెబుతాను మరి నీకు ఎక్కడ కనపడిందా నాకైతే ఏం కనరాలి ఎక్కువ అంటే మొన్న వినుకొండలో ఒకటి జరిగింది కదా అది డ్రైవర్ వాళ్ళు వైసీపీ అట్లా వాళ్ళు చెబుతున్నారు అక్కడ నిజం వైసీపీ వాళ్ళు కొట్టుకున్నారు అట్లా అది ఒకటే ఇంకేమన్నా చూపించేది ఆయన అది వాళ్ళ పార్టీ సోమవారం అంట తెలుగుదేశం వెళ్ళి కోటి రూపాయలు అది చూపించమన్నాడు ఎఫ్ఐఆర్ చూపెట్టరా మీరు కేసులు వాళ్ళు అంటారు మీరు ఎఫ్ఐఆర్ చూపించండి సరే కానీ ఇప్పుడు ఈ మంత్రులు గతంలో ఈ కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ ఈ రోజా కానీ వీళ్ళందరూ మాట్లాడిన భాష మీకు ఎలా అనిపించింది అసలుకి మంత్రులు అంటారు వాళ్ళు మంత్రులా పాయగాని దెబ్బలుగా పాయగాని మట్ట పాయగాని లెట్రిన్లు వాళ్ళు ఒకటేనండి ఆ లెట్రిన్ వాళ్ళు వాళ్ళ నోటికి లెట్రిన్కి తేడా లేదు వాళ్ళ నోటికి దానికి తేడా లెట్రిన్కి తేడా లేదు అలా దాని వల్లే వాళ్ళ వల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అది అట్లనే ఓడిపోయేవాడు
పేరు వాడే కానీ ఆ టైంలో ఓడిపోయేవాడే. ఎందుకు మరి అంతమందికి డబ్బులు పంచినా కూడా ఏంటంటే మంచిది మొదలు ఇలాంటి వాళ్ళు లేవు. మొదలు 100 మందికి అయితే 100 మందికి లేవు. కొంతమందికి అయితే కొంతమందికి లేవు. వాళ్ళు బ్యాంకులో వాళ్ళకి చెబుతారు, బ్యాంకులో తెచ్చింది మీకు. ఏంది మరి అసలుకి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎందుకని ఇంత ధీమాగా ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఒంటికాల మీద వెళ్ళడానికి గల ప్రధాన కారణం ఏంది? ఎక్కడ వెళ్తాను ఒంటికాల మీదకి? ఇక్కడ ఢిల్లీ వెళ్ళానండి. ఢిల్లీ వెళ్ళి తెలుస్తున్నాను అలాగా. ఎక్కడ వచ్చా చంద్రబాబు దగ్గర ఎవరు చంద్రబాబు ఎదురుగా ఇప్పుడు వచ్చాడా? అసెంబ్లీకి కూడా రాలేదు. మరి ఇంకేంటి ఎదురు వచ్చింది ఆయనక? ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఏం చేసుకోను? నేను ఇంట్లో కూర్చొని నువ్వు చేస్తావంటే ఏం చేసుకోను? ఆరోపణలే కానీ నిరూపించేది ఏం లేదంటారు. చూసుకోండి, కేసులు చూసుకోమంటున్నారుగా. ఎఫ్ఐఆర్ చూసింది నేను తమ్మింది మరి తీసుకెళ్ళి కేసులు. మరి అయితే కనుక ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడంటారా? తప్పనిసరిగా అసలు ధైర్యం ఉంది, దానికి సపోర్ట్ ఉండాలి. అంటే ఎటు నుంచి వస్తాయి అనుకుంటున్నారు మీరు? డబ్బులు సంపాదించడం ఎలాగ? అసలు ఒక మనిషిని వచ్చిందా పైసరి ఎక్కడ రాష్ట్రంలోకి ఇవాళ ఆడుకొని అంత ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళ కోసం వస్తున్నారు. అవన్నీ తెలిసినాక అది పెరిగింది. ఇప్పుడు ఏమన్నా అంటే ఎవరైనా చేస్తారు పెద్దవాళ్ళు ఆర్థిక అన్ని పెంచండి, ఆదాయం సంక్షేమం చేయండి. అట్లయినా మీరు చెప్పేది ఆదాయం పెంచుకోండి, సంక్షేమం చేయండి. ఆదాయం లేకుండా సంక్షేమం చేయొద్దు. ఆదాయ సూచన వల్ల ఇద్దంటారా? తప్పనిసరిగా. ఓకే బాబాయ్.